ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఈ వాగ్దానము అబ్రహామును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న వాగ్దానం అండి. ఇక్కడ అబ్రహాము 22వ అధ్యాయంలో చూస్తే ఇస్సాకును బలిగా ఇవ్వడానికి, దహన బలిగా దేవునికి అర్పించడానికి పూనుకున్నాడు. ఎంత గొప్ప సాహసం అండి. తనకు లేక పుట్టిన ఆ కుమారుణ్ణి దేవుడు నాకు దహనబలిగా ఇవ్వు అని అడిగినప్పుడు వెనకాడలేదు. దేవునికి ఎంతగా భయపడుతున్నాడో, ఎంతగా విధేయత చూపిస్తున్నాడో, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఈ అధ్యాయం చదివిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎప్పుడైతే అబ్రహాము వలె మనము ప్రేమించే వాటిని ఒక్కొక్కసారి దేవుడు అడుగుతూ ఉంటాడండి. మనం ఇస్తామా ఇవ్వమా అని మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉంటుంది. అంటే ఇక్కడ టెస్ట్ పెడుతున్నాడు అబ్రహాముకి. ఇస్తాడా ఇవ్వడా, తనకు ఒక్కగానొక్క తను ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇస్తాడా ఇవ్వడా అని టెస్ట్ పెట్టినప్పుడు అబ్రహాము ఆ టెస్ట్లో విన్ అయినట్టుగా చూస్తున్నాము. చూడండి, ఇక్కడ ఆయనకు తెలుసు మృతుల నుండి కూడా లేపడానికి ఆ దేవుడు సమర్థుడు అని ఆయనకు తెలుసు కాబట్టి ఇలా చేయగలుగుతున్నాడు. ఎవరైతే అబ్రహాము వలె ప్రతిదీ దేవునికి సమర్పించడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. మనమే అండి, ఎన్నోసార్లు దేవుడు అడిగింది మనకి ఇవ్వాలనిపించదు. దేవుడి మీద నమ్మకం లేకనో, దేవుడి యందు విశ్వాసం లేకనో, లేకపోతే వాళ్ళని మన దగ్గర నుంచి దూరం చేస్తే, వాళ్ళని కోల్పోతే మనం బ్రతకలేము అని మన బలహీనత వారే అయి ఉండొచ్చు. ఇక్కడ బలహీనతగా లేడండి ఇస్సాకు. అబ్రహాముకి బలహీనతగా ఇస్సాకు లేడు. ఇస్సాకు కూడా తన తండ్రికి విధేయత చూపించినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుడు మన ఇద్దరి నుంచి ఇదే కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా సరే, అది మనిషే కావచ్చు, వస్తువే కావచ్చు, ఏదైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహంగా చేయబడుతుందట. అది దేవుడికి హేయమట. విగ్రహాలు దేవునికి హేయమని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విధంగా అబ్రహాం వల్ల మనం ఉంటున్నామా? భూలోకంలో ఉన్న జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని ఎంత గొప్ప వాగ్దానం పొందుకున్నాడంటే అబ్రహాము ఎలా జీవించి ఉంటాడనేది ఇదొక్కటే ఉదాహరణ అండి. ఇందువల్ల నీవు నాకు భయపడుచున్నావని తెలుసుకున్నానని దేవుని చేత చెప్పబడుతూ వచ్చింది ఈ అధ్యాయంలో. మనకి దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మాత్రమే ఇలాంటి సాహసం, అబ్రహాము చేసినటువంటి సాహసం మనం చేయగలుగుతామని, తద్వారా ఈ వాగ్దానమును అబ్రహాము పొందుకున్నట్లుగా మనం పొందుకుంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.